తిరుపతి జిల్లా గూడూరులో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. మెడికల్ కళాశాలల విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు బేరసారాలు మొదలుపెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కోటి సంతకాల సేకరణలో స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. పాప ఒక రోజు వెనక్కిరా నాయన. కృష్ణారెడ్డి గారిని ఓకే ఓకే సార్ చాలా మందికి జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడని తెలియదు. చంద్రబాబు అమ్ముకోవడం మొదలు పెట్టిన తర్వాత అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడనేటువంటి జనంలో. అందుకనే ఇప్పుడు ఒక పక్క ర్యాలీలు చేస్తున్నాం, ఒక పక్క ధర్నాలు చేస్తున్నాం. ఎన్ని చేసినా సరే చంద్రబాబు కొడుకు మాత్రం బేరసారా రావడం లేదు. బేరాలు జరగటం ఉన్నాయి. ఎవడు ఎక్కువ ఇస్తే మీరు గమనించండి, రేపు 10 మెడికల్ కళాశాలకి గిట్టుబాటు ధర లభించిందా చంద్రబాబు కొడుక్కి 10 ఇచ్చేస్తాడు. అవి రాలేదా 9 వస్తే 9, 8 వస్తే 8, 7 వస్తే 7 తప్ప చంద్రబాబు నాయుడు ఉద్దేశం ప్రజలకు ఇవ్వాలని కాదు, ప్రజలను అడ్డు పెట్టుకుని ప్రజల ఆస్తి కొట్టేయడమే చంద్రబాబు యొక్క ఉద్దేశం మొదటి నుంచి అనేటువంటి మీ అందరికీ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీద జనాల్లో ఎంత అక్కసు ఉందంటే ఈ ఆయన కాగితం పెరిగి సంతకం పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు సాగనంపాలనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి ఈరోజు ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్నారు. కాబట్టి మనం మెడికల్ కళాశాల కాదు, చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత, గూడు కట్టుకున్నటువంటి ఆవేశం ఈరోజు బయటపడడానికి ఒక అవకాశం. కాబట్టి దానికి వచ్చి ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి పాపం ఎక్కడ కోటి సంతకాల సేకరణ సంతకాలు పెట్టేటువంటిది ప్రారంభమైంది. దానివల్ల ఈరోజు ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి వెనక ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఆ రోజు ఏముందని ఆయన సంప్రదించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంకా బాగా చేస్తారని అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు చూస్తే మొక్క పొత్తింది. చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేశాడు. కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారే వేరు అనేటువంటిది అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగుల దగ్గర నుంచి, వ్యాపారుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, కర్షకుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వాళ్ళు మరలా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది.